నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సత్యనారాయణ గారు, ఈ మధ్య కొన్ని డిఫరెంట్ స్టాక్స్ గురించి విన్నాను. సమ్మర్ స్పెషల్ స్టాక్స్ అంట. అసలు ఏంటి సమ్మర్ స్పెషల్ స్టాక్స్ అంటే? వీటిని సమ్మర్‌లో ఏ విధంగా ఐడెంటిఫై చేయాలంటారు? సింపుల్ అనమాట. పదం వేరు గానీ కంటెంట్ ఏంటిదంటే సమ్మర్ స్పెషల్ స్టాక్. సమ్మర్ అంటే అదే ఇప్పుడు ఎండాకాలం, వేసవి కాలంలో స్పెషల్. జనరల్గా మీరు అన్నట్టు సీజన్ అన్ సీజన్ ఏవైతే ఉన్నాయో సీజన్ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ ఉంది. సమ్మర్లో సీజన్ ఏమి ఉంటాయి అంటే జనరల్గా ఏసీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు, అంటే ఎక్కువ ఏసీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, ఎయిర్ కూలర్లు అవన్నీ బాగా మూమెంట్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. అందుకని సమ్మర్లో మీరు చూస్తూ ఉంటే టెంట్లు కూడా వేసేసి కూలర్లు క్యాంప్ అయిన అని పెడతారు, పాంప్లెట్లు పెట్టేసి అదే ఆఫర్లు. అంటే నీ సైజుని బట్టి మీకు అంటే మాదే లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్లు ఉంటాయి, కొన్ని ఏసీలు ఉంటాయి, ఏసీలు కావు కూలర్లు ఇట్లా. సమ్మర్ స్పెషల్ ఏంది మీరు అన్నట్టు సమ్మర్ స్పెషల్ అని పెట్టి ఆఫర్ ప్రైస్ అని చాలా అంటే బేసిక్ అంటే పెద్ద ఏముండదు పెట్టేస్తుంది. వాటిని జనరల్ ఇంకోటి ఏంటంటే వైట్ గూడ్స్ అంటాం మనం. వైట్ గూడ్స్ అంటే మన టర్మినాలజీ ప్రకారం, షేర్ మార్కెట్ టర్మినాలజీ ప్రకారం వైట్ గూడ్స్. ఈ వైట్ గూడ్స్ అనేది ఏదైతే ఉందో ఏసీలు అనమాట. ఈ ఏసీలు ఏవైతే ఉన్నాయో చాలా ఉన్నాయి కంపెనీలు. ఎల్జీలు, శాంసంగ్లు, క్యారియరు, బ్లూ స్టారు, వోల్టాసు, హ్యావెల్స్, లాయిడ్స్, ఇలా గోడ్రేజు, డైకిను, ఇటాచి, ఇవన్నీ చాలా నెంబర్ ఆఫ్ ఏసీలు బ్రాండ్లు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బ్రాండ్ అంబాసిడరు. ఏమని మీరు ఎక్కడ నుండి ఆపరేట్ చేయొచ్చనో, లేకపోతే జనాలని బట్టి రూము బట్టి 1.5 2 టన్స్, మళ్ళీ 1కు 1.5 చేసుకోవచ్చు. ఇట్లా చాలా చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎన్నన్నా చెప్పండి, ఏమన్నా చెప్పండి, అంటే ఇన్ని కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని వైట్ గూడ్స్ అంటారు. ఈ వైట్ గూడ్సే సమ్మర్ స్పెషల్. సమ్మర్ స్పెషల్ అంటే సమ్మర్లో ఎక్కువ సేల్స్ ఉంటుంది, ఎందుకంటే రొటేషన్ ఎక్కువ ఉంటుంది. జనరల్గా అందరూ కూడా ఎవరైనా సరే ఎప్పుడు కొంటారంటే ఏదైనా సరే అంటే ముందు కొనరు. ఆ సీజన్ వచ్చినప్పుడే అప్పటికప్పుడే మారిపోతుంది. అప్పుడు అనిపిస్తుంది అబ్బాబా ఎన్ని పైసలు ఉంటే ఏమొస్తుందిరా కొనే ఒక ఏసీ అని అప్పటికప్పుడు తీస్తారు. ఇక బజాజ్లోనే ఎక్కడికో ఒక షోరూమ్కి పోతారు. విజయ్ సేల్స్ ఏవి ఉంటాయి కదా మామూలు ఆఫర్లని పెద్ద యాడ్ వస్తాయి సాటర్డే సండే. ఇట్లా మా దాంట్లో మీరు ఏసీ కొనుక్కోండి ₹1 ఇవ్వండి, పాంప్లెట్లు వస్తాయి. రాగానే వాళ్ళు ఏం చేస్తారు, ఇక ఆఫర్ ఉందటరా అని వెళ్తారు. రాగానే ఇక వాళ్ళు శాంసంగ్ మంచిది, ఎల్జీ మంచిది, వోల్టాస్ మంచిది, హ్యావెల్స్ ఇట్లా ఏవో ఇక ఆఫర్ ఉందంటే దీనికింత ఇది 1.5, ఇది 2 టన్ను, ఇక ఇట్లా అన్నీ చెప్పకొస్తారు. కానీ మనం చెప్పేది ఏంటిదంటే వైట్ గూడ్స్ ఏవైతే సమ్మర్ స్పెషల్ ఏసీలు ఏవైతే ఉన్నాయో అవి సేల్స్ పెరగటం ఖాయం. ఎందుకంటే ఇప్పుడు ఈ హ్యావెల్స్ కానీ, వోల్టాస్ కానీ, ఈ బ్లూ స్టార్ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ఎక్కువ ఎందుకు సేల్స్ ఉంటాయి అంటే ఈ ఎండాకాలంలో, ఈ సమ్మర్లో, అంటే ఈ ఎండకి ఏమవుతుందంటే హోటల్స్ కానీ, రెస్టారెంట్లు కానీ, మామూలు ఇళ్ళల్లో కానీ ఏవైతే వస్తువులు ఉన్నాయో తొందరగా డ్యామేజ్ అయిపోతాయి. డ్యామేజ్ అయిపోతే ఫ్రిడ్జ్లు కూడా కొనాల్సి ఉంటుంది ఎక్కువ, అంటే స్టోరేజ్ కోసం. ఈ ఫ్రిడ్జ్లు అనుకోండి, ఈ ఏసీలు అనుకోండి, అంటే రెస్టారెంట్లు, ధాబాలు, ఎన్ని ఇళ్ళల్లో కూడా ఎవరైనా సరే ఎక్కువ శాతం ఎందుకు కొంటారంటే అప్పటిదాకా మామూలుగా ఉంటారు, ఫ్యాన్ సరిపోదు, ఆ ఫ్యాన్ కానీ సరిపోదు. బయటికి పోయి ఏదో వరండాలో కూర్చొని బయట గాలి పీల్చేది ఉండదు సిటీలో. కాబట్టి ఏం చేయాల్సింది, ఇక ఏసీ పెట్టేద్దామని కొనుక్కుంటారు. ఇక ఫ్రిడ్జ్లు కూడా సైజులు ఉంటాయి, ఇలా చిన్న సైజులు ఉంటే ఏం పట్టట్లేవు, ఏమీ లేదు, అంటే యూసేజ్ ఎక్కువైద్ది. అప్పుడు ఏమవుతుంది, ఫ్రిడ్జ్లు పెద్దవి చేసుకుంటుంటారు. ఇక కుండ కొన్నా కానీ వాటర్ బాటిల్స్ ఎన్ని పెట్టుకున్నా ఫ్రిడ్జ్లో ప్లేసు సరిపోదు అన్నట్టు. అందుకని పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు కొనుక్కోవటం, అంటే సేల్స్ జనరల్గా పెరగటం అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అయితే మనం చెప్పేది ఏంటంటే ఈ వోల్టాసు, హ్యావెల్సు, ఈ బ్లూ స్టారు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఏసీ కాంపోనెంట్స్ కానీ, దానికి సంబంధించిన అవి పార్ట్స్, దానికి సంబంధించిన పార్ట్స్ కానీ అవన్నీ కూడా సప్లై చేసేవాడు ఒకడున్నాడు. అంబర్ ఎంటర్ప్రైజెస్ అంటారు. అంబర్, AMBER. ఆ కంపెనీనే వీళ్ళందరికీ ఇస్తుంది. వీళ్ళ పని ఏంటిది,
అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇన్స్ట్రుమెంట్ ఆ లోపల ఏదైతే మోటార్ అనుకోండి, ఆ కాంపోనెంట్స్ అనుకోండి, ఆ ఎయిర్ కండిషనర్కి సంబంధించిన ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ అంతా వాళ్ళే చేస్తారు. వీళ్ళ పని ఏంటిది? బ్రాండ్ వేసుకోవటం, స్టిక్కర్ వేసుకొని ఇగో ఇది మంచిది అది మంచిది అంటారు. కాదు, అన్నిటికీ ఇచ్చేది అంబర్ ఎంటర్ప్రైజ్. మనం ఏం చేయాలి? షేర్ మార్కెట్ వాళ్ళు మీరు వోల్టాస్లు ఇవన్నీ కొనుక్కోవచ్చు, షేర్లు అవి కూడా పెరుగుతాయి. కానీ దానికంటే అంబర్ ఎంటర్ప్రైజెస్ తగ్గినప్పుడు కొనుక్కోవటం ఒక పద్ధతి. రెండోది సీజన్ కంటే ముందే కొనుక్కోవటం ఒక పద్ధతి. సీజన్ అంటే ఇప్పుడు ఏప్రిల్ వస్తుంది అంటే సీజన్ స్టార్ట్ అవుతుంది. సమ్మర్లో సేల్స్ పెరుగుతాయి, ఫ్రిడ్జ్లు ఏసీలు అని మనం కనుక ముందే గెస్ చేస్తే మనం మార్చిలోనే కొనుక్కోవాలి అంబర్ ఎంటర్ప్రైజ్. మంచిగా రైట్, సంక్రాంతి కాబట్టి అప్పుడే యాన్యువల్ రిజల్ట్స్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యే టైం కనుక కొనుక్కుంటే ఒక క్వార్టర్ అయ్యే లోపలనే దీనికి మంచి పైసలు మీకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంబర్ ఎంటర్ప్రైజెస్ ఏఎంబిఆర్ ఇలా మనం మీరు అన్నట్టు సీజన్ ఉంటుంది. అయితే కొన్నిటికి సీజన్తో పని లేదు. ఇప్పుడు లిక్కర్ కంపెనీలు ఉన్నాయి, వాటికి సీజన్తో పని లేదు. ఎండాకాలం సేల్స్ ఎక్కువ ఉంటుంది మామూలుగా, ఎందుకంటే సమ్మర్లో ఎక్కువ యూసేజ్ ఎక్కువ ఉంటుంది లిక్కర్ కంపెనీలు. అయితే ఇప్పుడు వింటరు రెయినీ సీజన్ కూడా ఏం లేదు, అంటే వర్షాకాలం లేదు, చలికాలం లేదు. లిక్కర్ కంపెనీలు సేల్స్ ఉంది. ఎండాకాలంలో అయితే ఇంకెక్కువ ఉంటాయి, ఇది సమ్మర్లో అయితే ఇంకా యూసేజ్ ఉంటుంది. మీరు అన్నట్టు రెయినీ సీజన్లో కొన్ని ప్రోడక్ట్స్కి డిమాండ్ ఉంటుంది. వింటర్లో చలికాలానికి వచ్చేటప్పటికి కొన్ని, అంటే ఉదాహరణకి చలికాలం వచ్చింది అనుకోండి, స్వెటర్లు గిట్టర్లు అట్లాంటి వాటికి బట్టలు అంటే రగ్గులు, బ్లాంకెట్లు, ఊలుకి సంబంధించినవి అవి ఉంటాయి. రెయినీ సీజన్కి వచ్చేటప్పటికి గొడుగులు లాంటివి, అటువంటి అంటే వర్షానికి ఉపయోగపడేటటువంటివి అవి ఉంటాయి సేల్స్ మనం చూసుకుంటే. ఇప్పుడు మీరు అన్నట్టు ఫస్ట్ సమ్మర్కి మాత్రం ఇవే, ఇది ఏసీలు ఫ్రిడ్జ్లు ఎక్కువ సేల్స్ ఉంటాయి కాబట్టి మనం దానికి సంబంధించిన కొనుక్కోవచ్చు. ఇది అంబర్ ఎంటర్ప్రైజెస్ మన తరపున అంతే తప్ప రికమెండేషన్ కాదు. అది ఒక ప్రోడక్ట్ మాత్రమే, ఇలాంటి ఒక ప్రోడక్ట్ కూడా ఉంది చెప్పడం కొరకు మాత్రమే. కరెక్ట్, అంతే తప్ప కనపడే ఏసీ కాదురా బాబు. దాని వెనకాల ఏదైతే లోపల ఉన్నటువంటి మోటరో లేకపోతే ఆ డిజైనో ఆ కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అదంతా తయారు చేసేవాడు ఒకడు, వాడు నీకు ఇస్తుండు, వాళ్ళు స్టిక్కర్ వేసుకుంటారు మీరు అన్నట్టు. ఇది సింపుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు. సమ్మర్ స్పెషల్ స్టాక్స్ గురించి మన ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సుమన్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. ప్రేక్షకుల విజ్ఞప్తి, ఈ వీడియోలో ప్రస్తావించబడిన కంపెనీల పేర్లు కేవలం ప్రేక్షకులకు ఒక ఉదాహరణ అవగాహన కొరకు మాత్రమే వాటి గురించి మాట్లాడుకోవడం జరిగింది. ఇది మా వ్యక్తిగత రికమెండేషన్ అయితే కాదు. దయచేసి ప్రేక్షకులు మరొక్కసారి గమనించగలరు.